హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నానండి. దేని గురించి అంటే వాకింగ్, రన్నింగ్ అండ్ జాగింగ్ అండ్ ఎక్సర్సైజెస్ అండ్ మెడిటేషన్, యోగా ఇవన్నీ మనకి చాలా మంచిది. ఇవి పాటించడం వల్ల రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మంచిది. చాలా మీలో క్యాలరీస్ బర్న్ అవ్వడానికి కూడా ఇది చాలా మంచిది. అండ్ వాకింగ్ చేయడం వల్ల ఇంకా మంచిది. అండ్ రన్నింగ్, జాగింగ్ చేయలేని వాళ్ళు వాకింగ్ కూడా చేయొచ్చు, చాలా మంచిది వాకింగ్ చేయడం వల్ల. అండ్ రన్నింగ్ చేయడం వల్ల కూడా ఇంకా తొందరగా కొంచెం క్యాలరీస్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా జాగింగ్ కూడా మంచిది. అండ్ మెడిటేషన్ కూడా చేయడం వల్ల మీకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అండ్ యోగా చేయడం వల్ల కూడా మీకు చాలా మంచిది, బాడీ ఫిట్నెస్కి అంతటికీ బాగుంటుంది. అండ్ దీంతోపాటు మనము డైటింగ్ కూడా చేయాలి. అప్పుడే వీలైతే ఫాస్టింగ్ కూడా చేయండి, మీకు చాలా మంచిది. అండ్ ఓన్లీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. దాంతోపాటు మనము కొంచెం డైట్ కూడా మెయింటైన్ చేయాలి. అండ్ ఫాస్టింగ్ చేస్తే ఇంకా మంచిది. రోజుకి 2 పూటలు తినాలి. మన పొట్ట తగ్గాలన్నా మంచిగా రోజుకి 2 పూటలు తినడం మంచిది. అండ్ మిగతా ఒక పూట ఏం చేయాలంటే ఖాళీగా ఉండడం కాదు, మంచిగా ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏదైనా వాటర్ కానీ జ్యూసెస్ కానీ తాగండి. ఖాళీగా ఉండమని నేను చెప్పట్లేదు. అండ్ ఇంకా బాగా తొందరగా తగ్గాలంటే రోజుకి 1 పూట తినండి. మిగతా టైంలో ఫ్రూట్స్, ఏదన్నా వెజిటేబుల్స్ ఉడకబెట్టుకొని తినడం కానీ జ్యూసెస్ కానీ తాగండి. ఖాళీగా ఉంటే నీరసం వచ్చేస్తుంది. అండ్ ఏవైతే క్యాలరీస్ తక్కువ ఉంటాయో అది తినండి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ల జోలికి పోకండి. మ్యాక్సిమం వీలైతే కీరా, క్యారెట్, బీట్రూట్ తినడానికి ప్రయత్నం చేయండి, చాలా మంచిది. హెల్త్ పరంగా మీకు చాలా మంచిగా ఉంటుంది డైటింగ్ చేయడం, ఫాస్టింగ్ చేయడం వల్ల. చాలామంది కూడా ఇప్పుడు ఫాస్టింగ్ చేస్తుంటారండి. అండ్ కొంతమంది సాటర్డేస్ చేస్తారు, వీలైనప్పుడు చేస్తుంటారు ఫాస్టింగ్. చాలా మంచిది వాళ్ళకు కూడా. అట్లా వీక్లీ వన్స్ చేయడం వల్ల కూడా చాలా మంచిది. మీరు కూడా ఫాస్టింగ్ చేయండి. అండ్ మీ హెల్త్ కోసమే అండి నేను చెప్పేది, మరి దేనికోసం కాదు. అండ్ మీరు ఏం చేయాలంటే వాటర్ కూడా కొంచెం బాగా తీసుకోవాలి. వాటర్ మెయిన్గా తీసుకోవాలి. అండ్ డైలీ 2 to 4 లీటర్స్ తీసుకోవడం మంచిది, మీరు డిహైడ్రేట్ కాకుండా ఉంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఇది చాలా శ్రద్ధతో చేయాలి, చాలా క్రమం తప్పకుండా చేయాలి. ఒకరోజు చేసి ఒకరోజు మానేయడం కాదు. అండ్ ఈ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, మెడిటేషన్, యోగా, ఏదైతే ప్రాణాయామాలు కూడా చేయండి, చాలా మంచిది హెల్త్కి. అండ్ మీరందరూ బాగుండాలని, ఇవన్నీ పాటిస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.